మనకు ఆ డబ్బులు వనరు ఇవ్వడము నిజంగా మన అదృష్టము ఎంతో సంతోషపడే విషయం. కాకపోతే ఇవన్నీ మనము గత 2 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నామండి. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధికి ప్రతి చోట మన పిల్లలకు జాబ్స్ కోసం అయితేనేమి, రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, అలాగే ఉన్నత విద్య, అందరికీ నమస్కారాలు. ఈరోజు కల్సపాడు మండలంలో చింతలపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్పగలుగుతా, ఆనాడు పాదయాత్ర చేసేటప్పుడు ఈ మండలంలో మొదలుపెట్టినప్పుడు ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్న అభివృద్ధి సంక్షేమం కోసం ప్రాధాన్యతతో పాటు ఆ రోజు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేసి. ఈ పథకాలు ఒక పక్కన, సంక్షేమం పక్కన అయితే అభివృద్ధి రాష్ట్రం విడిపోయినా కానీ మనం వనరులను సమకూర్చుకొని ఈరోజు కోట్లాది రూపాయలు కల్సపాడు మండలంలో ఏ ఒక్క అభివృద్ధిలో తీసుకున్నా కానీ ముందుందనేసి ఈ మండలం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు పల్లె పండుగలో పవన్ కళ్యాణ్ గారు 2 దిశలుగా మనం ఈరోజు దాదాపు 6 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు ఈ మండలంలో వేయడం జరుగుతుంది. మనం R&Bలో కూడా ఇదివరకే మనం చూసాం, 3 కోట్ల రూపాయలు పైబడి R&B రోడ్లు ప్లస్ హ్యాబిటేషన్స్ అన్ని కనెక్టివిటీ హ్యాబిటేషన్స్ కూడా మనం PIUలో కానీ అనేక కోట్లాది రూపాయలు మనం తీసుకొని రావడం జరుగుతుంది. దీంతోపాటు మనం ఎక్కడైనా చూసినప్పుడు ఈ స్కూల్ బిల్డింగ్లు కానీ లేదంటే హాస్టల్స్ కానీ వాటి అభివృద్ధి కూడా ఈరోజు కోట్లాది రూపాయలు మన మండలంలో ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మనం ఏ ఒక్క డిపార్ట్మెంట్ తీసుకున్నా కానీ ఆ డిపార్ట్మెంట్ పరంగా మనం వనరులు సమకూర్చుకొని ఈ ప్రాంత అభివృద్ధికి మనం సంకల్పంగా ఉన్నామంటే కేవలం ఇది ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంకల్పంతో పాటు ఇక్కడ ఉన్న కూటమి కార్యకర్తలు అందరూ ఏ ఒకటి ఉన్నా చిన్న అర్జీ వచ్చినా కానీ దాన్ని పరిష్కరించేదానికి మనందరం ఇక్కడ ఈ ప్రాంతం కోసం ఉన్నాం. ఆ రోజు నేను ఒకటే చెప్పాను, చింతలపల్లి గ్రామంలో నడిచేటప్పుడు, ఈ ప్రాంతంలో మా కుటుంబానికి ఎప్పుడూ ఈ పంచాయతీ మాకుంది కాబట్టి దీన్ని మండలంలో 1వ స్థానంలో తీసుకొని వస్తాం. కానీ ఈ ఒక్క పంచాయతీ కాదు, అన్ని పంచాయతీలు సమకూలంగా అన్నిటిని అభివృద్ధి చేస్తామనే దానికి ఈరోజు నిదర్శనం ఈ మండలంలో మేము చెప్పాల్సింది. అందుకే ఇక్కడ ఏ ఒక్క సమస్య ఉన్నా కానీ మీకు ఇంతకుముందే రెవెన్యూ క్లినిక్లు పెట్టి మండలంలో ఉన్న రెవెన్యూ సమస్యలు పరిష్కరించేదానికే దాదాపు మొన్న పాస్బుక్లు పంపిణీ చేస్తే మీ మండలంలోనే 4,000 పాస్బుక్లు పంపిణీ చేశామంటే దాదాపు 12,000 మందికి లబ్ధిదారులకి మనము గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నీ రెక్టిఫై చేసుకుంటా జాయింట్ LPMలు కూడా త్వరలో పూర్తి చేస్తాం. మేము ఒకటే చెప్పాం, మీ అందరికీ అర్హులు ఉన్న వాళ్ళందరికీ భూమి పంచుతాం. త్వరలో అసైన్మెంట్ కమిటీ జరుగుతుంది. ఈ రీసర్వేలన్నీ పూర్తి అయినాక అర్హులు ఉన్న వాళ్ళందరికీ భూమి అట్లా ఇల్లు కట్టుకునేదానికి కానీ సాగు భూమి కానీ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. చివరిగా మనకి ఎంత ఉన్నా కానీ ఈ రైతన్నల ప్రాంత అభివృద్ధిలో మీకు గతంలోనే గుర్తుంది, ఈ చింతలపల్లె ట్యాంకు కూడా ఆ రోజు శాంక్షన్ చేసి గత ప్రభుత్వం వారు పూర్తి చేసినారు. కానీ తీసుకున్న